హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటిదని చూస్తున్నారా? ఇదైతే వచ్చేసి మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన గోరింటాకు ఫ్రెండ్స్. ఇది మన ఆషాఢ మాసం కానీ ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏదైనా మన ఆడవాళ్ళం పెట్టుకుంటాం కదా. అసలు గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎంత బాగుంటాయో, మట్టి గాజులు అట్లా వేసుకుంటే. మాకు తెలిసిన ఆంటీ తీసుకొచ్చిస్తే ఆకు రుబ్బి పెట్టాను నైట్ పెట్టుకుందామని. ఇదిగోండి గోరింటాకు ఇంతే వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదైతే ఫ్రెష్ కరివేపాకు ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఇట్లా పెట్టేసాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇవాళ అయితే వచ్చేసి చపాతీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈవినింగ్ ఇది వచ్చేసి ఇదిగోండి ఇట్లా క్యాబేజ్ తురుగు పెట్టేశాను, కరివేపాకు. ఇదిగోండి ఇది పోపు వేసేసాను, ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసుకున్నా, పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టి వేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఘాట్ వస్తుందని ఫ్యాన్ వేసేసాను, ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఇదిగోండి క్యాబేజీ ఇట్లా మనము వేసేసుకోవాలి, పోపులో పిండేసి ఉప్పు కూడా కలిపి వేసేసుకుంటే, మీ దగ్గర కొబ్బరి ఉంటే కొంచెం కొబ్బరి వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది అన్నంలోకి చపాతీలోకి ఎక్కువ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొంచెం కొబ్బరి వేసేసుకొని మనం దింపేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఇది కజ్జికాయ, అట్లానే ఇవేమో సకినాలు మురుకులు ఏవో అంటారు కదా. ఇక్కడ సగ్గుగా ఫ్రూట్స్ ఉంటే బయట నుంచి తీసుకొచ్చాను, ఎట్లా ఉన్నాయో టేస్ట్ చేద్దామని చెప్పి. బాగుంటే టేస్ట్ తీసుకొస్తే ఈవినింగ్ స్నాక్స్కి ఉపయోగపడతాయి కదా, మార్నింగ్ బాక్స్కి వాటికని. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి చపాతీ పిండి అట్లా కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నూనె వేసి పిసికేసి పక్కకు పెట్టుకొని చపాతీలు చేసేసుకున్నాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, చపాతీలు చేసుకొని క్యాబేజీ కర్రీ వేసుకొని తినేద్దాం అందరం. ఇదిగోండి ఫ్రెండ్స్ ఆ చపాతీ పిండి కొంచెం నానేంత వరకు ఎగ్స్ వేసుకుందాము అని చెప్పి 2 eggs తీసుకున్న, ఆమ్లెట్ వేస్తామని చెప్పి. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఇలా గిలకొట్టేసుకొని ఆమ్లెట్ వేసేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకునే పెనం పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఇట్లాగూ. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా తిప్పేసి పెట్టేసుకున్నాను ఆమ్లెట్. ఇందులో కొంచెం మనం పాలు యాడ్ చేస్తే ఫ్రెండ్స్ ఆమ్లెట్ వేసే దాంట్లో మనకి పెనము ఇదిగోండి ఇట్లా ఊడి వచ్చేస్తుంది అతుక్కోకుండా మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్ చపాతీ ఇట్లా చేసి వేసేస్తున్నాను, ఫుల్కా చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఫుల్కా కూడా చేసేసాను, రెడీ అయిపోయింది. ఇట్లానే మొత్తం పిండి అంతా మనం చేసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి పాలు కాచుకుంటున్నాను, పాలు పెట్టేసాను, తోడేయాలి కదా పెరుగు రేపటికి బాక్సుల్లోకి. ఇదిగోండి ఫ్రెండ్స్ స్టవ్ మీద పాలు పెట్టేసుకున్నాను, పొంగు రాగానే కట్టేసుకుంటాను.